ఓం శ్రీ అనాథనాథ గిరివాణ ఓం శ్రీరామ్ గంపమల మునీశ్వర స్వామి గురుభ్యో నమః. ఓం సర్వేశ్వరాయ స్వరూపాయ నమ శివాయ కార్తీక జ్యోతిర్గమయ నమ శివాయ కార్తీక జ్యోతిర్లింగమయ పౌర్ణమి జ్యోతియ ఓం సర్వం శివం శివాయ నమ ఓం ఆత్మాయ ఆత్మలింగాయ ఆత్మస్వరూపాయ నమ ఓం జీవ జీవ సత్యమే ఆత్మాయ ఆత్మశివ సర్వాయ శాంతిం శాంతిం సర్వాయ నమ హరి ఓం నరసింహ నరసింహ లోకమాత కాలభైరవ దత్తాత్రేయ ఓం హ్రీం హ్రీం విభాండకాయ మోకాల పర్వతాన పరాశక్తి కామిని శాచిని మోహిని పిశాచిని ఓం పట్ ఓంకారంలో ఆకారం ఆకారంలో నా ఆత్మానం ఆత్మలోని ఆత్మలింగం నాలోన నీవు సాక్షాత్ నిలిచిపోయి అనుగ్రహించు ఓం పట్ శివ. ఇది నా గురువు ఇచ్చిన ఉపదేశం. ఈ నేను చెప్పిన మంత్రాలన్నీ పట్టించి ధ్యానం చేసుకుంటూ భగవంతుని చేరుకోండి. ఇక్కడ రాలేని భక్తాదులు ఉంటారు. అది ప్రతి ఒక్కటి మీరు చేరవేసి భగవంతుని చేరుకోవాలని నేను చెప్తున్నాను. చెప్పండి. నేను బాలమునీశ్వర స్వామి గంపమల మునీశ్వర స్వామి బాలమునీశ్వర స్వామి దగ్గర ఉపదేశం తీసుకున్నాను. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు రొట్టెల జనార్దన్ స్వామి. మనం ఏ గురువు దగ్గరైనా ఉపదేశం తీసుకున్నాక మొదట తల్లిదండ్రి పెట్టిన పేరే చెప్పాలా. గురువు పెట్టిన పేరు చెప్పరాదు, అది చెల్లదు. హిందూ సంప్రదాయ ప్రకారం తల్లిదండ్రి మొదట ఏ పేరు చెప్పింటారో ఆ తర్వాత నువ్వు ఏ పుట్టిన ఊరు అది కూడా మొదట చెప్పాలా. అలా కాకుండా ఇప్పుడు ఉండే నాగసాధువులు అఘోరాలని పేర్లు పెట్టుకుంటున్నారు. అదంతా తప్పది. ఓం నమః శివాయ.